హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల సీరియల్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్న సహాయం చేయండి. ఇక కథలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 30 వినిపించబోతున్నాను. యష్ ఇంటర్వ్యూ కోసం ఓ ఆఫీస్ ముందు బండి ఆపుతాడు. చూడగానే అర్థమవుతుంది అది ఒక చిన్న ఆఫీస్ అని. ఫైల్ పట్టుకొని లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూకి వచ్చిన మిగతా వాళ్ళతో పాటుగా కూర్చుంటాడు. అందరూ ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి వస్తూ మార్క్స్ పర్సంటేజ్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇక మనకు ఎక్కడ దొరుకుతాయిరా ఉద్యోగాలు అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటారు. అంటే ఈ ఉద్యోగం నాకు రాదని అర్థమైపోయింది. అసలు ఎంబీఏ చేసిన నేను ఇలాంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇంటర్వ్యూకి రావడం ఏంటి, నా కర్మ కాకపోతే అని తిట్టుకుంటాడు యష్. అప్పుడే లల్లిని లవ్ చేస్తున్నట్టుగా చెప్పిన సందీప్ అక్కడికి వస్తాడు. కాస్త దూరం నుంచి యష్ని చూసి ఇతను లల్లి వాళ్ళ అన్నయ్య కదా అనుకొని దగ్గరికి వెళ్ళి, హాయ్ యశోదర్ గారు, బాగున్నారా అని అడుగుతాడు. యష్ అతను చూసి గుర్తుపట్టక, నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు అంటాడు. అదేనండి, ఒకసారి మీ చెల్లెలతో వచ్చి రోడ్డు మీద నాతో మాట్లాడారు కదా అంటాడు సందీప్. యష్కి అప్పుడు గుర్తొచ్చి, ఓ నువ్వా అంటాడు. లల్లి బాగుందా అండి అని అడుగుతాడు సందీప్. చెల్లెల గురించి అడగగానే యష్ కాస్త కోపంగా చూస్తాడు. సారీ, మామూలుగానే అడిగాను, ఏమీ అనుకోకండి అంటాడు సందీప్. అయినా యష్ కాస్త కోపంగానే చూసి ఊరుకుంటాడు. చేతిలో ఫైల్ పట్టుకొని ఇంటర్వ్యూకి వచ్చాడనే విషయం సందీప్కి అర్థమయ్యి యష్ మాట్లాడకపోయేసరికి మౌనంగా క్యాబిన్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన సందీప్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. గుడ్ మార్నింగ్ సందీప్ అంటాడు బదులుగా వాళ్ళ బాస్. ఈ పోస్ట్కి ఎవరైనా సెలెక్ట్ అయ్యారా సార్ అని అడుగుతాడు సందీప్. ఇంకా లేదు సందీప్, ఎవరైనా మంచి పర్సన్ ఉన్నారేమోనని చూస్తున్నాను అంటాడు వాళ్ళ బాస్. సార్, ఒక చిన్న హెల్ప్. ఇంటర్వ్యూకి వచ్చిన వారిలో నాకు తెలిసిన వారు ఒక అతను ఉన్నాడు. అతనికి ఈ ఉద్యోగం ఇస్తారా ప్లీజ్ అని అడుగుతాడు. నీకు తెలిసిన వాడంటే మీ ఇద్దరు కలిసి వర్క్ చూసుకోవచ్చు. సరే చూస్తానులే అని అంటాడు వాళ్ళ బాస్ కాస్త నమ్మకంగా. థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ అతన్నే పంపించమని చెప్తాను, కాస్త చూసుకోండి సార్ అని చెప్పి సందీప్ బయటకు వచ్చి యష్ని చూసి మామూలుగా వెళ్ళిపోతాడు. యష్ కూడా అతన్ని మామూలుగా చూసి ఊరుకుంటాడు. సందీప్ అనుకున్నట్టుగానే నెక్స్ట్ యష్ లోపలికి వెళ్ళే విధంగా చూస్తాడు. కొద్దిసేపటికి యష్ ఆ బాస్కి ఎదురుగా కూర్చొని ఉంటాడు. యష్ మార్క్స్ పర్సంటేజ్ ఆ బాస్కి తృప్తికరంగా లేకపోయినా సందీప్ చెప్పాడు కాబట్టి యష్కి ఆ ఉద్యోగం ఇద్దామన్నట్టుగా ఏదో ఫార్మాలిటీస్ ప్రకారం యష్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. మామూలుగానే యష్ ఆ పోస్ట్ అంటే ఒక చిన్న చూపు అనే ఉద్దేశంతోనే వచ్చాడు. ఇక బాస్ అడిగే ప్రశ్నలకు కూడా పొగరుగానే సమాధానం చెప్తుంటాడు. అతని ప్రవర్తన ఆ బాస్కి అంతగా నచ్చకపోయినా సందీప్ అంటే ఒక మంచి అభిప్రాయంతో అదంతా పక్కన పెట్టి, ఓకే మిస్టర్ యశోధర్, ఈ పోస్ట్ని నీకే ఇస్తున్నాను అని అంటాడు. యష్ ఆ బాస్ని ఒక విధంగా చూస్తూ థ్యాంక్ యూ అని ఏదో మాట వరుసకి అలా చెప్తాడు. బాస్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ మీద సైన్ చేయబోతుండగా బాస్ చేతిలో ఉన్న పెన్ జారి కింద పడి యష్ కాళ్ళ దగ్గరికి వస్తుంది. యష్ ఆ పెన్ను చూసి కూడా ఊరుకుంటాడు. కొంచెం ఆ పెన్ ఇవ్వు యశోధర్ అని అడుగుతాడు ఆ బాస్. ఏంటి, నేను మీకు పెన్ను తీసి ఇవ్వాలా? మీ దగ్గర జాయిన్ అయ్యేది పెన్నులు ఫైల్స్ తీసి ఇవ్వడానికా అని పొగరుగా అడుగుతాడు. యష్ మాటలకి బాస్ అవాక్ అవుతాడు. ఆ పెన్ను నీకు దగ్గరలో పడింది కదా అని అడుగుతున్నాను, దీనికి అంత సీరియస్ అవుతున్నావేంటి యశోధర్ అని అడుగుతాడు ఆ బాస్ ఆశ్చర్యంగా చూస్తూ. నా దగ్గర పడితే నేనే తీసి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? నన్ను జాబులో తీసుకున్నాక నేను ఏ పోస్టుకు వచ్చానో ఆ పోస్టుకు సంబంధించిన వర్క్ చెప్పండి, చేస్తాను. అంతేకాని మీరు పడేసిన పెన్నులు పుస్తకాలు ఇవ్వమంటే నేను ఇవ్వను అని సూటిగా చెప్తాడు. ఆ బాస్ ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటూ, మిస్టర్ యశోధర్, నీ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది? నువ్వు వచ్చింది ఒక ఇంటర్వ్యూకని గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇంటర్వ్యూకి వస్తే మీరు చెప్పే చెత్త పనంతా చేయాలా? జాబ్లోకి తీసుకోకముందే పెన్ను తీసి ఇవ్వమని చెప్పారు. జాబ్లోకి తీసుకున్నాక కుర్చీలు బల్లాలు జరపమని మోయమని కూడా చెప్తారు కదా అని అడుగుతాడు కోపంగా. ఎస్, అవసరమైతే చెప్తాను, ఏ చెయ్యవా అని అడుగుతాడు బాస్ కోపం చూపిస్తూ.
అప్పుడే వాళ్ళ గోల విని సందీప్ కూడా లోపలికొస్తాడు. యష్ కుర్చీలో నుంచి కోపంగా లేచి, "నువ్వు చెప్పే చెత్త పనంతా చేయటానికి నేనేమీ అటెండర్ పోస్ట్‌కి రాలేదు" అంటాడు. లోపలికొచ్చిన సందీప్ యష్ వెనుకగా నిలబడి అదంతా కంగారుగా చూస్తుంటాడు. "అసలు నీకున్న సర్టిఫికేట్స్‌కి జాబ్ ఇచ్చే అర్హత కూడా నీకు లేదు. ఏదో మా సందీప్ రికమెండేషన్ చేశాడు కాబట్టి నీకు జాబ్ ఇవ్వాలనుకున్నాను. లేదంటే జాబ్ లేదని అప్పుడే పంపించేవాణ్ణి" అంటాడు బాస్ కోపంగా చూస్తూ. "ఏంటి? ఈ తొక్కలో జాబ్‌కి రికమెండేషన్ ఒకటా? అసలెవడు ఆ సందీప్?" అని అడుగుతాడు యష్ పొగరుగా చూస్తూ. బాస్ సందీప్ వైపు చూసి, "సందీప్, ఏంటి ఇతను ఇలా ఉన్నాడు?" అని అడుగుతాడు ఆశ్చర్యంగా. "సారీ సార్, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఉండండి" అని యష్ వైపు చూస్తూ, "నేనే మీకు జాబ్ ఇవ్వమని మా బాస్‌ని అడిగాను" అంటూ సందీప్ దగ్గరికొస్తాడు. "తొక్కలో జాబ్‌కి నువ్వు రికమెండేషన్ చేయడం, ఆయన జాబ్ ఇవ్వడమా? అసలు ఎవరు నిన్ను రికమెండేషన్ చేయమన్నారు? ఈ వంకతో నాకు దగ్గరై నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా?" అని అడుగుతాడు యష్ ఆవేశపడుతూ. "అయ్యో! అదేమీ లేదండి. ఆ రోజు తర్వాత నేను మీ చెల్లెల్ని ఎప్పుడూ కలవలేదు. మీరు ఈ జాబ్‌కి వచ్చారంటే జాబ్ మీకు బాగా అవసరం అనుకొని మా బాస్‌ని అడిగాను" అంటాడు సందీప్. యష్ టేబుల్ మీద నుంచి సర్టిఫికెట్స్ ఫైల్స్ తీసుకొని, "మర్యాద లేకుండా అడ్డమైన పనులు చెప్పే వాళ్ళ దగ్గర ఒక్కరోజు కూడా జాబ్ చేయను" అంటూ బాస్ వైపు, సందీప్ వైపు కోపంగా చూసి వెళ్తాడు. యష్ వెళ్ళిపోయిన తర్వాత బాస్ కోపంగా సందీప్ వైపు చూస్తాడు. "సారీ సార్" అంటూ సందీప్ గిల్టీగా తలదించుకుంటాడు. నైట్ 10 అవుతుండగా ప్రతాప్ గారు కొడుకు కోసం ఎదురు చూస్తూ జాబ్ ఇంటర్వ్యూకి అని వెళ్ళి వీడు ఇంకా తిరిగి రాలేదేంటి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. యష్ కోసం చూస్తూ "కూర్చున్నారా మావయ్య గారు" అంటూ దీక్ష అక్కడికి వస్తుంది. "అవునమ్మా, వీడు ఇంతసేపు ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా ఏ బార్లోనో కూర్చొని ఉంటాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఖర్చులుంటాయని ఉదయం డబ్బులిచ్చాను. ఇప్పుడు ఆ డబ్బులు మందు కోసం తగిలేస్తున్నాడేమో" అంటాడు చిరాకు పడుతూ. "యష్‌కి ఇంతకుముందు ఎప్పుడూ డ్రింక్ చేసే అలవాటు లేదు కదా మావయ్య గారు. శృతి చనిపోయిన తర్వాతే ఈ అలవాటు చేసుకున్నాడేమో కదా" అని అడుగుతుంది దీక్ష. "అవునమ్మా, ఇంతకుముందు వాడికి ఈ పాడుబడిన అలవాటు లేదు. తిండి నీళ్లు మానేసి మందుకు అలవాటు పడి బాధ్యతారాహిత్యంగా ఉంటాడని అస్సలు అనుకోలేదు" అంటూ బాధపడుతుంటాడు. "రాత్రికి కూడా యష్ భోజనం చేయలేదు మావయ్య గారు. ఆ డ్రింక్ మీద అలాగే పడుకున్నాడు" అంటుంది దీక్ష బాధపడుతూ. "ఇలా తాగి చివరికి వాడు ఏమైపోతాడో తెలియడం లేదమ్మా" అంటూ బాధపడుతుంటాడు ప్రతాప్ గారు. దీక్ష వాళ్ళ మావయ్య గారికి ఎదురుగా కూర్చుంటూ, "మీరు వర్రీ కాకండి మావయ్య గారు. యష్‌తో డ్రింక్ మాన్పించే బాధ్యత నాది" అంటుంది నమ్మకంగా. తన మాటలకు ప్రతాప్ గారు ఆశ్చర్యపోతూ, "నువ్వెలా వాడి డ్రింక్ మాన్పిస్తావమ్మా? తండ్రిగా వాడు నా మాటే వినడం లేదు. ఇక నువ్వంటే పడనివాడు నీ మాట ఎలా వింటాడు?" అని అడుగుతాడు నమ్మకం లేనట్టుగా చూస్తూ. "ఎలా చెప్తే నా మాట వింటాడో నాకు తెలుసు మావయ్య గారు. శృతి నుంచి యష్ మనసు మార్చలేనేమో గానీ, యష్ చేత డ్రింక్ మాన్పించే విషయంలో మాత్రం నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా నేను యష్ చేత డ్రింక్ మాన్పిస్తాను" అంటుంది. "వాడితో డ్రింక్ మాన్పిస్తే సగం దరిద్రం పోతుందమ్మా. కానీ దీక్ష, నేనొకటి గమనించాను. డ్రింక్ చేసిన టైంలో నీతో వాడు కాస్త మంచిగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది" అని అంటాడు. "అవును మావయ్య గారు. ఆ సమయంలో నేను ఒక స్నేహితురాలనే భావంతో మాట్లాడుతున్నాడు. అలా అని చెప్పి యష్‌తో డ్రింక్ మానిపించకుండా ఉండలేం కదా. యష్ డ్రింక్ చేసే విషయంలో ఇక మీరు వర్రీ కాకండి. ఇప్పటికే చాలా టైం అయింది. వెళ్ళి పడుకోండి" అని అంటుంది. "సరే తల్లి, నీ మాటలు వింటుంటే నాకు కూడా చిన్న నమ్మకం కలుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా" అని చెప్పి ప్రతాప్ గారు అక్కడి నుంచి వెళ్తారు. ప్రతాప్ గారు వెళ్ళిన కొద్దిసేపటికి డోర్ నాక్ చేసిన సౌండ్ వినపడడంతో వెళ్ళి డోర్ తీస్తుంది. అనుకున్నట్టుగానే యష్ బాగా డ్రింక్ చేసి తూలుతూ కనిపిస్తుంటాడు. యష్ మత్తులోని దీక్షను చూస్తూ, "గుడ్ మార్నింగ్ దీక్ష. ఇంత ఎర్లీగా నిద్ర లేచావేంటి?" అని అడుగుతాడు. "ఇది మార్నింగ్ కాదు యష్, నైట్" అంటుంది. "మార్నింగ్ పట్టుకొని నైట్ అంటున్నావేంటి? మందు నేను తాగితే మత్తు నీకెక్కిందేంటి?" అని అడుగుతాడు మత్తులో కాస్త నవ్వుతూ. "సరే, నాకే మత్తెక్కింది. ముందు లోపలికి రా" అంటూ యష్ని పట్టుకొని బయట నుంచి లోపలికి తీసుకొస్తుంది. "అవును యష్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? జాబ్ వచ్చిందా?" అని అడుగుతుంది. "రాలేదు దీక్ష. ఆ బాస్ అస్సలు మంచివాడు కాదు.
కింద పడ్డ పెన్నుని నన్ను తీసివ్వమన్నాడు. వాడి కళ్ళకు నేనేమన్నా అటెండర్‌లాగా కనిపిస్తున్నానా? నేనేమైనా అటెండర్ పోస్ట్ కోసం వెళ్ళానా పెన్ను తీసివ్వడానికి? నువ్వు చెప్పు. అలా పెన్ను తీసి ఇస్తే నాకు నేను దిగజార్చుకున్నట్టు కాదా? అని అడుగుతాడు. ఆ మాటలకు దీక్ష ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది. చెప్పు దీక్ష, నేను చేసింది కరెక్టే కదా? అని అడుగుతాడు. ఆ! కరెక్టే యష్, నీదే కరెక్ట్ అని అంటే యష్ మనస్తత్వాన్ని బట్టి ఒకరి కింద జాబ్ చేయడనిపిస్తుంది అని అనుకుంటుంది మనసులో. అందుకే దీక్ష వాడి ముఖాన్ని కూడా వాడి ముఖాన్ని నువ్వు వద్దు, నీ జాబు వద్దు, మర్యాద లేని చోట ఉద్యోగం చేయనని కరాఖండిగా చెప్పేసి వచ్చాను. నేను చేసింది మంచి పనే కదా అని అడుగుతాడు మత్తులో కళ్ళు వాలుస్తూ. హా, మంచి పనే అని అంటుంది యష్ని సమర్థిస్తున్నట్టుగా చూస్తూ. యష్ మత్తులో తూలుతూ పడబోతుంటే దీక్ష గట్టిగా పట్టుకుంటుంది. మందు ఎక్కువై కింద పడుతున్నావు, జాగ్రత్తగా నడువు దీక్ష అంటాడు మత్తులో కళ్ళు వాలుస్తూ. సరే యష్, జాగ్రత్తగా నడుస్తాను అంటూ యష్ని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంది. యష్ని బెడ్ మీద పడుకోబెట్టబోతుండగా నిన్నటిలాగానే యష్ అమాంతం దీక్ష మీద పడతాడు. యష్ అలా పడ్డాడు అనే కంటే దీక్షని యష్ని అలా మీదకి పడేసుకుంది అంటే కరెక్ట్. దీక్ష కాస్త నవ్వుతూ యష్ని చుట్టి పట్టుకొని, ఏంటి యష్ నా మీద పడ్డావు అని అడుగుతుంది. నిన్నటిలాగా మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నేనేమీ నీ మీద పడలేదు, నువ్వే నా మీద పడ్డావు అంటూ కళ్ళు వాలుస్తూ తన ఎద మీదకి వాలిపోతాడు. ఎద మీద చిన్న పిల్లాడిలాగా తలవాల్చి పడుకున్న యష్ని చూసి బాధగా నవ్వుకొని పక్కనే వీడియో అవుతున్న ఫోన్ తీసి యష్ అలా పడుకున్నప్పుడు ఫొటోస్ తీస్తుంటుంది. అలా యష్ రొమాంటిక్గా తనని పట్టుకొని బుగ్గల మీద ముద్దు పెడుతున్నట్టుగా, తనని చుట్టుకొని పట్టుకున్నట్టుగా, దగ్గరగా హక్ చేసుకొని పడుకున్నట్టుగా వివిధ ఫోజుల్లో ఫొటోస్ తీసి పెడుతుంది. తర్వాత యష్ని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టబోయి మళ్ళీ వద్దని కష్టంగా ఆగిపోతుంది. తర్వాత చాప మీద పడుకొని ఎంతో రొమాంటిక్గా ఉన్న ఆ ఫొటోస్ చూసుకుంటూ, ఎప్పటికైనా మనిద్దరి మధ్య ఇలాంటి క్షణాలు వస్తాయా యష్ అని ప్రశ్నించుకొని ఆ ఫొటోస్ చూసుకుంటూ నిద్రపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ యష్ రెడీ అవుతుంటే దీక్ష అక్కడికి వచ్చి, బయటికి వెళ్తున్నావా యష్ అని అడుగుతుంది. యష్ పొగరుగా సమాధానం చెప్పకుండా తన పనిలో తను ఉంటాడు. సరే యష్, నైట్ డ్రింక్ చేసి వచ్చేటప్పుడు నాకు ఓ 2 మూరలు మల్లెపూలు తీసుకొని రావా అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది. యష్ ఒక్కసారిగా తన వైపు చూస్తూ తన సిగ్గు చూసి కోపం తెచ్చుకుంటూ, ఆ సిగ్గుపడటం ఏంటి, అసలు మల్లెపూలు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు కోపంగా. నైట్ మనం చేసుకోబోయే రొమాన్స్కి మల్లెపూలు ఉంటే బాగుంటుంది కదా యష్ అని అంటుంది. తిక్క తిక్కగా ఉందా, మనమిద్దరం రొమాన్స్ చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు ఇంకా కోపం తెచ్చుకుంటూ. నమ్మడం లేదా? కావాలంటే నువ్వు నాతో ఎంత డీప్గా రొమాన్స్ చేస్తున్నావో నా ఫోన్లో గుర్తుగా ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టాను, కావాలంటే చూడు అంటూ ఆ ఫోన్ యష్కి ఇస్తుంది. తిక్క తిక్కగా వాగుతుంది అనుకుంటూ యష్ ఆ ఫోన్ తీసి తన ఎద మీద పడుకోవడం వీడియోతో సహా ఆ మాటలు విని నిర్ఘాంతపోతుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.